మన ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్తూ, ఆయతుల్లా ఖమేనీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు వచ్చిన వార్తలలో చూశాం కదా, ఇచ్చుండవచ్చు కూడా, ఓకే మనం నమ్మేద్దాం. కానీ దాంట్లో మనకు కొత్తదనం ఏమున్నది? మొదటి నుంచి అందరికీ తెలుసు. 79లో ఏదైతే ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చిందో అంతకు ముందు నుంచి ఉన్న మన షా పరిపాలన మొనార్కీ కింద ఆల్మోస్ట్ 100% మన అమెరికన్ కంట్రోలే ఉండేది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టే ఇరాన్ ఉపయోగించుకోవటం, ఇరాన్ డొమెస్టిక్ ఎఫైర్స్ అన్ని నడిపించడం జరిగింది. అయితే ఇప్పుడు మొదటి నుంచి ఇది ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన అప్రైజింగ్ ఏదైతుందో ఇప్పటికే అంటే ఎన్నోసార్లు అంటే ఇటువంటి అప్రైజింగ్స్ జరుగుతున్నాయి, సప్రెస్ చేయబడుతుంది. అయితే ఇంత ఎత్తున అంటే 2002 నుంచి అయినా కానీ 2009 నుంచి అయినా, ఈవెన్ అంతకుముందు అది మన రీసెంట్గా జరిగిన ఇది మొన్న ఇజ్రాయెల్ అటాక్ తర్వాత కౌంటర్ అటాక్స్ ఏం జరిగినప్పుడు కూడా ఇంటర్నల్గా చాలా వరకు డిసిడెంట్స్ లేదు అని అంటే యాంటీ ఖొమేనీ గ్రూప్స్ ఎప్పుడో వాయిస్ చేస్తున్నాయి. వాళ్లకు మొసాద్ సపోర్ట్ చేస్తుందని వాళ్లకు తెలుసు. కొంతమందిని యాక్చువల్గా పట్టుకునే ఉన్నారు కూడా. ఎందుకంటే కొన్ని డ్రోన్లు అయితే డైరెక్ట్గా ఇజ్రాయెల్ సప్లై చేసింది అనడం కాకుండా ఇరాన్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే డ్రోన్స్నే వాళ్ళు ఉపయోగించుకొని ఇరాన్ టార్గెట్స్ మీద ప్రయోగించడం జరిగింది కూడా, అదంతా వచ్చేసింది. అయితే దాంట్లో ఇప్పుడు ఏమన్నాడంటే, ఓకే ట్రంప్ తర్వాత ఇటు ఇజ్రాయెల్ ఇది ఈ ఎజిటేషన్ పురిగొల్పుతున్నారు, వీళ్ళే ఓపెన్గా అయితే అన్నాడు కదా ఆమెను, ఏమన్నాడంటే ట్రంపే క్రిమినల్, సో దానివల్ల ఇది అయింది, లేకపోతే ఇది కాకపోయేది అనే ఉద్దేశంతో ఆ ప్రకటన వచ్చినప్పుడు దాంట్లో మనకు కొత్తదనం ఏం లేదు. కొత్తదనం అనే దగ్గరకు వచ్చేప్పటికీ ట్రంప్ ఖమేనీ పేరిట రిలీజ్ చేసిన వీడియోనో లేకపోతే ప్రకటనలోనో వాళ్ళు తెలియకుండా ఒక పొరపాటు చేస్తారు సార్. అప్పటిదాకా వాళ్ళ క్లెయిమ్ ఏంటి, 700 మంది చనిపోయారని. వేలాది మంది కిల్లింగ్స్కి అమెరికా అధ్యక్షుడు ప్రధాన పాత్ర పోషించాడని నోరు జారటం ద్వారా దే హ్యావ్ అడ్మిటెడ్. మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం, దాదాపు 12,000 మందిని కాల్చి చంపటము, ఘర్షణలో చనిపోవటము, ఇవన్నీ బలవంతంగా వాళ్ళ చావులకు కారణం కావటము, ఇదంతా అనధికారికంగా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసిన ఇరాన్ వాళ్ళ సుప్రీం ఇవాళ ఒప్పుకున్నాడు వేలాది కిల్లింగ్స్కి అమెరికా అధ్యక్షుడు నేరుగా బాధ్యుడు అని. సో దే హ్యావ్ కన్ఫెస్డ్ దట్ ది స్టేట్ హ్యాస్ కిల్డ్ మోర్ దెన్ 12,000. నెంబర్ వదిలేద్దాం, థౌజండ్స్లో చంపేసింది అనేది స్టేట్ చంపేసింది విద్రోహ శక్తుల్ని అని వాళ్ళు దానికి కాయిన్ చేసిన టర్మ్ విద్రోహ శక్తులు విత్ ఇన్ కోట్స్. మీరు అన్నది కరెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా పర్టికులర్లీ ఇది ఆటోక్రాటిక్ థియోక్రాటిక్ ఇటువంటి వాళ్ళు ఏమైందని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రూత్ ఈజ్ ద ఫస్ట్ క్యాజువాలిటీ. ఈవెన్ సింపుల్ వార్లో కూడా ఇక వీళ్ళైతే అసలు ట్రూత్నే కాదు, ఈవెన్ అబద్ధాన్ని కూడా మొత్తాన్ని ట్రూత్గానే మొత్తం పబ్లిసైజ్ చేసే రకంలో ఉన్నారు. కాబట్టి డినేయల్ ఫస్ట్, నో ఏం జరగలేదు, అసలు డెత్లే లేవు, డిటెన్షన్ కూడా మినిమమే చేశాము, అది ఇదని మొదలుపెట్టారు. కానీ యు ఆర్ రైట్, ఇప్పుడు అడ్మిట్ చేయడం వల్ల ఏంటంటే మీరు అన్నట్టు, ఎందుకంటే 3,000 నుంచి 12,000 దాకా ఈ నంబరు అటు పోతున్నది. అంటే మ్యాసివ్ మసాకర్ జరగలేదని కాదు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పద్ధతులు ఏంటంటే 800 మందిని బహిరంగంగా ఉరితీస్తామనేది ఏదైతే డంకా కొట్టి ఏది చెప్పారు. ఎందుకంటే అదర్ ఏది యాంటీ రెజిమ్ ప్రొటెస్టర్స్ భయపెట్టనీకి లేకపోతే టార్గెట్ చేయడానికి చేయాలనుకున్నారు, అది వెనకపోయారు. దానివల్ల ఇమీడియట్గా ట్రంప్ ఏం చేసిండు, ఓహో నేను ఇప్పుడు మిలిటరీ యాక్షన్ తీసుకునే అవసరమే లేదు. యాక్చువల్లీ మన న్యూస్ ప్రకారం ఏంటంటే ట్రంప్ సేస్ ఐ థ్యాంక్ ది ఇరానియన్ గవర్నమెంట్, ఇప్పుడు మనకి ఏం లేదు అంటే యాక్షన్ అవసరం కూడా లేదు, చేయకుండా చేశారు అనే ఒక పద్ధతిలో వచ్చినప్పుడు అది ఏమవుతుందని అంటే ఇరాన్ కూడా ఆయతుల్లా ఖొమేనీ ఇప్పటిదాకా ఇది ఆల్మోస్ట్ ఇంత కొద్దిగా సీరియస్ యాంటీ ఖొమేనీ యాంటీ ఈ గవర్నమెంట్ ఆర్ రూలింగ్ రెజిమ్కు ఇప్పటిదాకా 6-7 టైంలో రివోల్ట్ జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఇది 1979 రివల్యూషన్ ఆర్ ఇస్లామిక్ ఏది రివల్యూషన్ ఎస్టాబ్లిష్ జరిగే దానికి ఒక విధమైన కంపారిజన్
జరుగుతుంది. ఎందుకంటే అంత సార్ పెద్ద level. యాజ్ అన్ అంబాసిడర్ సార్, ఒక దౌత్యవేత్తగా యూ మైట్ హవ్ నోటీస్డ్ దట్ ఇరాన్ హ్యాస్ బికమ్ ఎ శాండ్విచ్ బిట్వీన్ లిబరల్ డెమోక్రాట్స్ అండ్ ఫండమెంటలిస్టిక్ ఖమేనీ మార్క్, దాన్ని ఏమంటారు, ఇరాన్ నేషనల్ గాడ్స్, వాళ్ళ మధ్య శాండ్విచ్ అయిపోయింది. ఎందుకంటే ఈయన టేక్ ఓవర్ చేసే సమయానికే ఇరాన్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, అప్పటికే చాలా లిబరల్ థాట్స్ తోటి పెనట్రేట్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఈ రోజుకి కూడా వీ మస్ట్ అప్రిషియేట్ సార్, ఈ రోజుకి వాళ్ళు రోజుకి 5,000 నుంచి 10,000 డ్రోన్లు తయారు చేస్తున్నారు డిస్పైట్ ది ఇన్ఫ్లేషన్ దే ఆర్ ఫేసింగ్. వాళ్ళకి ముడిసరుకు రష్యా నుంచి రావచ్చు, చైనా నుంచి రావచ్చు, బట్ డ్రోన్స్ తయారు చేయడం అనే టెక్నాలజీలో వాళ్ళు అందవేసిన చేయిగా ఈరోజు నిలిచారు సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఇంకా ఎక్సెల్ కాని రోజుల్లోనే వాళ్ళ యూనివర్సిటీస్ మెడికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు సాధించిన ఘనతని మనం వీ హ్యావ్ టు సర్టన్లీ అప్రిషియేట్ అండి. అంత అద్భుతమైన స్టేట్ని ఫండమెంటలిస్టిక్ రూల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఇతను ఖమేనీ. బట్ అంతా ఉన్నా కూడా ఖమేనీ తోటి మనకి, అంటే భారత్ ఇరాన్ సంబంధాలు కనుక చూస్తే ఖమేనీ తోటి మనకి పెద్దగా విభేదాలు ఏం లేవు. ఆయన మన పట్ల సానుకూలంగానే ఉన్నాడు. ఆయన సుప్రీం కమాండర్గా ఆయనకు స్పృహ ఉన్నంత వరకు, ఈరోజు ఉందో లేదో తెలియదు, ఉన్నంత వరకు ఆయన భారత్కి వ్యతిరేక వైఖరి అయితే ఏం లేదు. చాబహార్ పోర్ట్లో మనకు 2 బెర్తులు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు అంటే ఆయనకు కొంత ఓపెన్ మైండ్తో ఉన్నాడనే మనం అర్థం చేసుకోవచ్చు. అంతేనా సార్? మీరు అన్నది వాసు గారు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇరాన్ తీసుకుంటే అది గ్రేట్ ఏన్షియంట్ సివిలైజేషన్. అది ఇప్పుడు మనం ఇరాన్ అంటున్నాం, దాని పర్షియా అనేది అంతకన్నా ముందు ఆ పర్షియన్ కల్చర్. ఇప్పుడు కూడా వాళ్ళ లాంగ్వేజ్ కూడా పర్షియన్ అంటారు. మనం ఏదో హిందీ మన లాంగ్వేజ్ ఏదంతా నేషనల్ లాంగ్వేజ్ లేక వాళ్ళని పర్షియన్ లాంగ్వేజ్ అంటారు. ఆ పర్షియా అనేది ఆల్మోస్ట్ ఒక 50 years బ్యాక్ కనుక మనం చూసినట్టయితే వెస్ట్రన్ కల్చర్ కంటే కూడా ధీటుగా ఒకప్పుడు అది వర్ధిల్లిన కల్చర్ అది. అందుకని అంటారు అంటే ఇది ఇరానియన్స్ ఆర్ గ్రేట్ ప్రౌడ్ పీపుల్. అందుకనే వాళ్ళు అఫ్ కోర్స్ న్యాచురల్గా ఇటు సున్నీ రాజ్యం ఉన్న ఇది ఇరానే కదా మొత్తం ఇది షియాను రిప్రజెంట్ చేసేది, అన్ని చుట్టూన్నా కానీ థ్రైవ్ అవుతూనే వచ్చింది. అయితే కాకపోతే మీరు అన్నట్టు ఏమైందంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ రావడానికి కూడా కొంతవరకు షా పహల్వి ఏదైతే ఉన్నదో పూర్తిగా అమెరికన్ చేతిలో కీలుబొమ్మ లెక్క అయిపోయి ఆల్మోస్ట్ ఒక క్లియర్ వెడ్జ్ వచ్చేసింది. ప్రివిలేజ్డ్ పీపుల్, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్, అట్టడిగిన వాళ్ళకు ఎన్ని కష్టాలున్నా పట్టించుకోకుండా వాళ్ళు జల్సాలు చేసి అయమనం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డదో న్యాచురల్గా ప్రజలు అనేది వాళ్ళకు ఒక దే నీడ్ టు క్లింగ్ సంథింగ్. అప్పుడు ఈ రిలీజన్ పెద్ద రోల్ ప్లే చేసింది. అంటే అప్పుడు కమ్యూనిస్ట్ ఐడియాస్ కూడా అక్కడ వచ్చేసింది, లిబరల్ ఐడియాస్ వచ్చినాయి, కానీ రిలీజియస్ యాంగిల్ తోటి పోయినంత ప్రభావము ఈ ఐడియాలజికల్గా కమ్యూనిస్ట్ లిబరల్గా అంత పోలేదు. కానీ అక్కడ ఒక అబ్జర్వేషన్ కూడా ఉంది సార్, మీరు అన్నట్టు మీరు బాగా సునిశ్చితంగానే పరిశీలించడం ఒక అబ్జర్వేషన్ కూడా ఉంది. కమ్యూనిస్టుల్ని ఎదగనీయకుండా షా చేసిన వ్యవహారం వల్ల కూడా రిలీజియన్ హాజ్ టేకెన్ ఎ ప్రిడామినెంట్ రోల్ అక్కడ ఆ దేశంలో డెవలప్మెంట్స్కి. ఆ రోజు కమ్యూనిస్టులను ఎలా చేసి ఉంటే అనవసరంగా వాళ్ళని నిర్బంధించి జైల్లో పెట్టి చంపించడం అనే ఒక దుర్మార్గానికి షా ఒడిగట్టడం వల్ల పర్యవసానం ఏంటంటే ఒక సిద్ధాంతం చచ్చిపోయింది అక్కడ. చచ్చిపోయి ప్యారలల్గా ఈ రిలీజియన్ పైనకి రావటం, రిలీజియన్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ షేప్ అండ్ అది ఇంకా అష్టావక్రులాగా మొత్తం కమ్మేసింది, కంట్రీ మొత్తాన్ని చుట్టేసింది. ఆ రోజు కమ్యూనిస్టులను అలా వదిలేసి ఉంటే వాళ్ళ మానాన్న ఒకటిసారి ఈ సిద్ధాంతాలతో మనం విభేదించవచ్చు, లేకపోతే వాళ్ళతో సేల్ చేయచ్చు వేరే విషయం, కానీ అన్ని సిద్ధాంతాలు ఉంటేనే అక్కడ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఉండేది. కమ్యూనిస్టులు ఉంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉండేది. వాళ్ళని చంపటం, జైళ్ళల్లో పెట్టి క్రూరంగా నిర్బంధించడం దరిమిలా ఈ ఖమైనీకి ఆయన గురువు ఖొమైనీ ఆయన దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అవునా సార్? కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే అన్ఫార్చునేట్గా 60s 70s ఈ అమెరికన్ రూలింగ్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ కమ్యూనిజం యాక్టివిటీస్ ఎంతో చేయాలనుకున్నది. అలా చేసి మనం రిమెంబర్ అదే వియత్నాం వార్ అంతా అఫ్కోర్స్ ఫ్రెంచ్ వాళ్ళ కాలనీ, వాళ్ళ తరపున వీళ్ళు పోయి యాంటీ కమ్యూనిస్ట్ యాక్టివిటీస్ మేము గ్రహించలేము, ఫ్రెంచ్ వాళ్ళు కనుక వెళ్ళిపోతే మొత్తం వీళ్ళు కమ్యూనిస్టులు వచ్చేస్తారు, కమ్యూనిస్ట్ రాజ్యం అవుతుంది, అందుకనే మనం ఎంత కష్టమైన నష్టమైన ఆల్ ఎఫర్ట్స్ పెట్టేద్దాం, కమ్యూనిస్ట్ను స్మాష్ చేద్దాం అనుకుని అలా దిగిపోయారు. అక్కడ అది చేయలేకపోయారు, కమ్యూనిస్టే వచ్చేసింది. ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఎస్, ఇక్కడ కమ్యూనిస్టులు కనుక ఒక విధంగా ఈక్వల్ పోర్షన్ ఏదైతే ఈ పోస్ట్ 79లో కనుక ఉండి వాళ్ళకు గవర్నింగ్ కనుక ఇచ్చుంటే ఈ స్థితికి రాకపోవు. కానీ మీరు అన్నట్టు ఆ షా
ఏం చేశాడంటే కమ్యూనిస్టులు అంటే అమెరికన్ డిక్టేషన్ కదా, షాకు చేయాలని చేయొద్దనుకున్నా కానీ వాజ్ ఫోర్స్ టు డూ దట్. కమ్యూనిస్ట్ని ఎక్కువ టార్గెట్ చేసి ఎలాగో వీళ్ళని, అమెరికన్ పాలసీ కమ్యూనిస్ట్ ఫస్ట్ టార్గెట్ చేయటం, తర్వాత రిలీజియస్ యాంగిల్ తర్వాత. అందుకనే వాళ్ళని అలా చేయటం వల్ల ఏమైందంటే అంటే ఈ ఇస్లామిస్ట్ ఏమైపోయిందంటే అప్పర్ హ్యాండ్ అయిపోయి ఈజీగా అట్రాక్ట్ చేయడం వల్ల మొత్తం అఫ్కోర్స్ అప్పర్ హ్యాండ్ అయినా వీళ్ళు చాలా తెలివిగానే యాంటీ షా మూమెంట్లో కమ్యూనిస్టులను, రిబెల్ను, మోడర్న్ అందరిని ఉపయోగించుకొని తర్వాత పోస్ట్ 79 ఎప్పుడైతే షా రిజిమ్ పడిపోయిందో ఈ రోయల్లా ఖొమైనీ మాత్రం కేర్ఫుల్గా కన్సల్టేట్ చేసి మొత్తం వీళ్ళందరినీ సప్రెస్ చేయడం, మొత్తం థియోక్రాటిక్ స్టేట్ కావడం అయింది. దానివల్ల ఇటువంటి పరిస్థితులు రాను బేసిక్గా ఇప్పుడు 4, 6, 7 రివోల్ట్స్ ఇలా జరిగిన కానీ ప్రతిదీ చిన్న విషయాలతోనే స్టార్ట్ అవుతుంది. అక్కడ యాక్చువల్గా టెహరాన్ బజార్లో జరిగిన ఏదైతే స్మాల్ మర్చెంట్స్ ఆర్ ట్రేడర్స్ ఎజిటేషన్ మొదలైందో, ప్రైస్ రైజ్, షార్టేజెస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ రోజుకు పెరుగుతూ కొద్దీ. అందుకని మనం ఒకసారి కనుక మనం ఆలోచించినైతే సౌదీ అరేబియా తీసుకున్న స్టెప్స్ అవుతుందో వాళ్ళు కేర్ఫుల్గా అమెరికాను, ఇది మన కిస్సింజర్ కాంచి మొదల నుంచి వచ్చిన కాంచి కూడా ఈ పెట్రో డాలర్ సిస్టమ్ వాళ్ళు ఇంపోజ్ చేసినా కానీ వాళ్ళు భరించారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఈవెన్ రష్యాతోటైనా కానీ చైనాతోటైనా రూబుల్తోని తర్వాత యుఎన్ తోటి మొత్తం ట్రేడ్ చేసుకుంటున్నారు, థ్రైవింగ్. కానీ ఇరాన్ ఏం చేసిందంటే థియోక్రాటిక్ టూ మచ్ అయిపోయింది కాబట్టి రిలీజన్ యాంగిల్ పెట్టి అమెరికాని యాంటీ అమెరికా అనేది మొదలు పెట్టేసరికి అక్కడి నుంచి అయింది. అయితే ఇప్పుడు డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ మల్టిప్లై అయిపోయినాయి. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అమెరికన్ రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్, దానివల్ల రోజుకు అమెరికన్స్ మొదటి నుంచి అదే చేస్తారు. ఒక కంట్రీని దెబ్బతీయాలంటే ముందు శాంక్షన్ చేసి అక్కడి ఎకానమీని దెబ్బతింటి యాంటీ గవర్నమెంట్ రివోల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ మధ్యలోనే ఎలాగో రిజిమ్ చేంజ్ అని మొదలుపెట్టేస్తారు. అందుకనే ఇది ఖొమైనీ అనేది ఏంటంటే మీరు అనేది కరెక్ట్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ ఇక లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్తో మొదలైన ఈ రివోల్ట్స్ అన్ని కొంతవరకు సద్దుమరిగినాయి. అంటే ఇప్పుడు ఏమంటారంటే కామ్ అయిపోయింది, కానీ కామ్ బిఫోర్ స్టామ్ మళ్ళీ ఏమన్నా ఎక్స్ప్లోడ్ అవుతుందా అనేది ఇంకా క్వశ్చన్ ఉంది. ఎందుకనంటే ఇప్పుడే ఇంటర్నెట్ తర్వాత ఈ కమ్యూనికేషన్స్ కొద్ది వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే డొమెస్టిక్గా తగ్గిపోయినా కానీ ఇంటర్నేషనల్గా డయాస్పోరా వాళ్ళది కూడా స్ట్రాంగ్ డయాస్పోరా ఉన్నది. వెస్ట్లో కూడా బాగానే ఉన్నారు. వాళ్ళంతా ఎజిటేషన్ మొదలుపెట్టి ఈ ఇరానియన్ మిషన్స్, ఎంబసీస్, ఐ కమిషన్లలో పోయి అక్కడ ప్రొటెస్ట్ చేయటం, లేకపోతే ఈవెన్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ని చింపేసి తర్వాత అప్పటి షా పహల్వి ఏదైతే ఉందో ఓల్డ్ ఫ్లాగ్ని పెట్టడం, అది కొంతవరకు నడుస్తుంది. అది కూడా నేను అనుకుంటాను ఇప్పుడు కొంతవరకు తగ్గిపోయింది. షా మన ఖొమైనీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఏది ఎగ్జిక్యూషన్స్ అనేది, తర్వాత ఇంకా ఎక్స్ట్రా డిటెన్షన్ అనేది చేయట్లేదు. అలాగనే ట్రంప్ కూడా ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు ట్రంప్కు కూడా అంత ఉట్టిగానే ఏదో మొత్తం మిలిటరీ రెడీగా ఉన్నది, ఆప్షన్స్ ఆన్ ద టేబుల్ అన్నాడు, ఎంతగా వెనకపోయాడు అని అంటే అక్కడున్న మిడిల్ ఈస్ట్లో లేదు. అంటే చిన్న ఈ సబ్మిషన్ దెర్ ఆర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మీడియా దట్ ట్రూప్స్ బీన్ మూవింగ్ టువర్డ్స్ ఇరాన్. అంటే గల్ఫ్లో ఎక్కడో వాటిని పార్క్ చేసేసి ఫోర్సెస్ని, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ని, తర్వాత వార్షిప్స్ని అయితే గల్ఫ్ జలసంధుల దగ్గర స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ దగ్గర ఆల్రెడీ ఆయన డిప్లాయ్ చేశాడు. స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ని నిర్బంధిస్తానని ఒకవేళ ఇరాన్ కనుక మొండి పట్టేస్తే ఇరాన్ కూడా నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఓన్లీ ఎగ్జిట్ టు ది ఇంటర్నేషనల్ వాటర్స్ దట్ స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్. సో ఇరాను దెబ్బతింటుంది. అక్కడ తగ్గాడు ఖొమైనీ. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈయన ట్రూప్స్ని అయితే డిప్లాయ్ చేసి, ఇప్పుడు వెనిజులా అంటే పక్కనే కాబట్టి వెంబడి వెళ్ళి అటాక్ చేశాడు సార్. ఇరాన్ ఈస్ ఫార్ ఫ్రమ్ యుఎస్. సో ఈ అటాక్స్ చేసే లోపల ఇరాన్ దగ్గర కూడా బ్రహ్మాండమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేశారు. వాళ్ళ టెక్నాలజీని కానీ వాళ్ళ ఇన్నోవేషన్స్ని కానీ మనం ఎక్కడ అండర్మైన్ చేయాల్సిన అవసరం లేదు, బిలిటిల్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. అందుకనే ఏంటంటే ఈయన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మొత్తం డిప్లాయ్మెంట్ అంతా చేసి పెట్టుకొని కూర్చున్నాడట. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నోవేటబిలిటీ, ఒక అనివార్యత వచ్చే పని అయితే అక్కడి నుంచి దాడి చేయడానికి ఖతార్లో ఎయిర్ బేస్ ఉంది ఎలాగూ. సో ఇవన్నీ అలర్ట్ చేసుకుంటున్నాను అన్ని పాయింట్స్ని. పెంటగాన్ ఈజ్ కాన్స్టెంట్లీ వాచింగ్ ద డెవలప్మెంట్స్ అండ్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ ఉంది. సో ఇవన్నీ తెలిసే షా కూడా ఈయన ఖొమైనీ ఉన్నాడనుకున్న ఖొమైనీ కూడా ఉన్నాడు లేదు మన ఇది లేదు, ఆయన పేరుతో వచ్చిన ప్రకటన బట్టి ఉన్నాడని కాసేపు అనుకుందాం, ఆయన కూడా తగ్గాడేమో అని. కానీ ఆ తొందరపాటులో కన్ఫెస్ చేశాడు, కిల్లింగ్స్ జరిగినాయి, అంతర్జాతీయ నేరస్తుడు
ఇప్పుడు ట్రంప్కి ఒక కొత్త బిరుదు వచ్చింది. ఒకవైపు ప్రపంచ శాంతి దూత ఎవరు ఈ మునీర్ లాంటి వాళ్ళు చెప్తారు, ఇంకోవైపు ఈయనేమో మరి అదే రిలీజియన్ నుంచి ఈయనంటే అంతర్జాతీయ నేరస్తుడు, ఇంటర్నేషనల్ క్రిమినల్. సో ఈ పరిస్థితుల్లో నిజంగా యుద్ధం జరిగే అవకాశం ఉందా సార్ అక్కడ? ఇప్పుడు వాసు గారు మీరు అన్నారు కదా, ఇప్పుడు మొబిలైజేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది తప్పకుండా ఇప్పుడు ట్రంప్ ఒకసారి మన అంటే అమెరికన్ స్ట్రాటజీ చూస్తే వెనిజువేలా అంత నియరెస్ట్ ఉన్నా కానీ అది ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ ప్రిపరేషన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బోట్స్ని డౌన్ చేయడం అనేది, డిస్ట్రాయర్స్ని పెట్టడం అనేది, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మొబిలైజ్ చేయడం అనేది ఎవ్రీథింగ్ ప్లాన్డ్. కాబట్టి ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఇండికేషన్స్ ఇస్తాడో వాళ్ళకు మిలిటరీ ఇది ఓకే బీ ప్రిపేర్డ్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఇరాన్ అనగానే ఆ కమాండర్స్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం దే స్టార్ట్ ప్లానింగ్. ఎందుకు అని అంటే అక్కడ దగ్గర ఉన్న దానికే ఎంతో టైం పట్టిందంటే ఇక్కడ అన్ని మొబిలైజేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కూడా మూవ్ చేసే దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు ఆ ఏరియాలో. వర్స్ట్ కమ్ వర్స్ట్ మనం చేస్తే ఫుల్ ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇరాన్కు వెనిజువేలాకు చూస్తే ఆల్మోస్ట్ ఏమన్నట్టు అది 10% అంటే ఇది 90% ప్రాబ్లమాటిక్. ఎందుకు అని అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆర్మమెంట్లోనైనా దాని తర్వాత పాపులేషన్ వైజ్ అయినా వాళ్ళ ప్రోగ్రెస్ ఉన్న వీళ్ళకి అక్కడ ఏంటంటే వెనిజువేలా పోయి అమెరికన్ ఎయిర్ బేస్లను వాళ్ళ టార్గెట్స్ను హిట్ చేసే ప్రసక్తి అక్కడ లేదు. కానీ ఇక్కడ బోల్డెన్ అవకాశాలు ఇమ్మీడియట్గా మొన్ననే ఆ ఖతార్లో ఉన్నదాన్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు సార్ వీళ్ళు ఇరాన్. సో అది మనం మర్చిపోకూడదు కదా. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఈరోజు మన దగ్గర ఉన్న S-400s వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదే అందుకనే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అటాక్ చేయాలంటే ఏదో ప్లాన్ చేసుకొని విత్ ఇన్ నో టైం మధ్యరాత్రిలోనే మధురాను లేపకపోయినట్టు ఇక్కడ జరగదు అది. సో ఇట్ టేక్స్ లాంగ్ టైం. దాని తర్వాత దాని ఎఫెక్ట్స్ సరౌండింగ్ చుట్టుపట్టు ఉన్న నైబర్ కంట్రీస్లో మన మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏరియా అంతా డీస్టెబిలైజ్ అయిపోతుంది, అందరికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు కదా స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే అది కనుక బ్లాక్ అయ్యి ఆ వార్లో కనుక పోతే ఆయిల్ సప్లై టు ద వరల్డ్ అప్పుడు చాలా దెబ్బతింటుంది. అది కూడా అంటే చాలా ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్లో కూడా మంచిది కాదు. తర్వాత ఈవెన్ రష్యా కూడా వాయిస్ అగెన్స్ట్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది, ఈ ఎస్కలేట్ అయితే చాలా సీరియస్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అన్నట్టు. ఈవెన్ చైనా ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఇరాన్ ఎంత #1 ట్రేడ్ పార్ట్నర్ ఆఫ్ ఇరాన్ ఈజ్ ద చైనా. 18 బిలియన్ల కంటే ఎక్కువ తీసుకుంటుంది, మనది 1.6 అంతే ఉన్నది. కానీ ఎట్లా ఏదైనా కానీ బట్ మనం అంత అవుట్ రైట్గా పోయి అమెరికాను వార్నింగ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నా కానీ ఇవ్వం. ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ ఏ బ్యాలెన్స్. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఏంటంటే మనం ఇలా న్యూట్రల్ ఉండటం వల్ల మనకు వీఆర్ లూజింగ్ అవర్ స్టాండ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని పరిస్థితులలో ఎన్నోసార్లు మనం యూఎన్లో కూడా అబ్స్టైన్ చేశాం. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఇండికేషన్ ఏంటంటే మనకి ఇష్టం లేదు అది అన్నట్టు. ఇదే అమెరికా తీసుకునే చర్య అది కరెక్ట్ కాదు, మిలిటరీ యాక్షన్ అనేది మనం ఇండైరెక్ట్గా చెప్తుంటాం డిప్లొమాటిక్ కమ్యూనిటీలో, బట్ ఓపెన్గా వచ్చి అపోజ్ చేయము. ఎందుకనంటే ఇరాన్కు మనకున్న యాక్చువల్గా మన ఇంట్రెస్ట్ ఇప్పుడు అమెరికన్ శాంక్షన్స్ కనుక తీసేస్తే ఇరాన్ మీద మన ఇంట్రెస్ట్ చాలా రిస్టోర్ అవుతాయి. మన ఇంట్రెస్ట్ ఇరాన్తో ఉన్న సత్సంబంధం తర్వాత ఎందుకంటే మనం 90% ఆయిల్ ఇంపోర్ట్స్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి తర్వాత మనకున్న రిలేషన్స్ ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రేడ్ ఏదైనా అన్నిటికన్నా ఇప్పుడు చబార్ పోర్ట్ ఉన్నది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే పాకిస్తాన్ మనకు ఇప్పుడు ఈరోజు కాకపోయినా ఇంకెంతకాలం మనకు యాంటీ ఇండియాగానే ఉంటుంది కాబట్టి ఈ చబార్ పోర్ట్ ద్వారా ఈ సీ లేన్స్ ఓపెన్ అయ్యేది, మనకు సీ రూట్స్ యూరోప్ దాకా మనం పోతాయి. దాన్ని చబార్ పోర్ట్ లో మనం బైపాస్ కదా సార్, మనం వీ కెన్ బైపాస్ కరాచీ బైపాస్ చేసి నేరుగా సూరత్ నుంచి ఇటు కాండ్లా పోర్ట్ నుంచి కనుక 7 hours మనం వీ కెన్ రీచ్ చబహార్ పోర్ట్. అందుకనే కదా మనం చబార్ పోర్ట్ డెవలప్మెంట్ కూడా మనమే చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం రోడ్ కన్స్ట్రక్షన్ కూడా, రోడ్ లేయింగ్ కూడా మనమే చేస్తున్నాం. అంటే ఇట్ టేక్స్ టైం అనుకోండి, ఇట్ టేక్స్ టైం. వీ కెన్ బైపాస్ పాకిస్తాన్తో సంబంధం లేకుండా మనం నేరుగా ఇరాన్ చేరుకునే అవకాశం. అంటే ఇరాన్ ఒకటే కాకుండా ఇప్పుడు ఓపెన్ టు యూరోప్ మొత్తానికి ఓపెన్ అవుతుంది మనకి. సిఎస్ కంట్రీస్ ప్లస్ యూరోప్
సో అది వెరీ ఏమంటారంటే స్ట్రాటజిక్ పోర్ట్ ఫర్ ఇండియన్ ట్రేడ్ రూట్స్ టు నాట్ ఓన్లీ సిఐఎస్ కంట్రీస్ ఆర్ రష్యా దెన్ అగైన్ మన యూరోప్ కూడా మనకు ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు ఈవెన్ అమెరికా కూడా వాళ్ళకు అంటే ఈ శాంక్షన్స్లో నుంచి చబార్ పోర్ట్ను తొలగించాలి, దాంట్లో ఇంక్లూడ్ చేయొద్దు, ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే వాళ్ళు అర్థం చేసుకొని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒకవేళ అది కనుక నో అని అంటే మన రియాక్షన్స్ కూడా వేరేగా ఉండు. సో అందుకనే అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు అదే కాకుండా ఇప్పుడు వార్ ఎస్కలేట్ అయితే ఆల్మోస్ట్ 85 to 90 lakh పీపుల్ ఉన్నారు మన గల్ఫ్ కంట్రీస్లలో. వాళ్ళకన్నిటికీ అప్పుడు కువైట్ తర్వాత ఇరాక్ అప్పుడు ఏది జరిగిందో అందరిని మనం ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. అది ఎంత బర్డెన్ మనకు ఉంటుంది. సో ఇటువంటి కొన్ని ఎక్కువ అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అందరు అడ్వైజ్ చేస్తున్నారు అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్. ఒకళ్ళని చెప్పుడు కాదు. ఇప్పుడు కమెనీ వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఈ రివల్యూషనరీ గార్డ్ కమాండ్ సిస్టమ్ ఏది ఉందంటే వాళ్ళు ఏంటంటే ఆ థియోక్రాటిక్ రిలీజన్ బేస్డ్ కాబట్టి మూకులుగా లేదు అమెరికాకు డెత్ టు అమెరికా అని ఏదో చేసి రోడ్లో అంటే మన బజార్లో స్లోగన్ చేసినట్టు కాదు కానీ బట్ కొంతవరకు అక్కడ కూడా కమేనీ ఎంత రిలీజియస్ థియోక్రాటిక్ అయినా దేర్ ఆర్ సమ్ పీపుల్ కొంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ వెరీ ఇంటలెక్చువల్ సోబర్ మనిషి. ఆయన ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లను చూస్తే ఎస్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ యస్ టు తన కంట్రీ ఇంట్రెస్ట్ను కాపాడాలి, తన పేరుని నిలబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం రియాలిటీ ఏంటి, అమెరికాతో కొట్లాడుకోవటం వల్ల ఇరాన్కు నష్టం ఎక్కువ అవుతుందా లాభం ఎక్కువ అవుతుందా అని ఆలోచిస్తే నష్టం ఎక్కువ అవుతుంది. అమెరికాకు ఏమైనా జరిగినా కానీ ఏం కాదు, దే విల్ రికూప్. కానీ ఇరాన్ ఇప్పటికే నెక్ డీప్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇంకా పెరిగిపోతే ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి. $1 తీసుకెళ్తే 2-3 బస్తాలు రియాల్స్ వస్తాయి ఇప్పుడు అక్కడ. అలాంటి పరిస్థితి ఉంది ఇరాన్లో, అంటే అంత ఇన్ఫ్లేషన్. సార్ దేర్ ఆర్ మేజర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏంటంటే, ఒకటి ఈ నేషనల్ గార్డ్స్, ఇరాన్ నేషనల్ గార్డ్స్ ఉంది కదా వాళ్ళ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్, దాన్ని స్క్రాప్ చేయాలని చెప్పేసి ట్రంప్ గారు కండిషన్ పెట్టారు. అది కాని పక్షంలో, అది స్క్రాప్ చేయని పక్షంలో ఆయన ఆల్రెడీ హ్యాడ్ ఏ డయలాగ్ విత్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. ఏమని అంటే వాళ్ళ ఐడియా ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డెవలప్ చేసిన మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డేవిడ్ స్లింగ్ మీరు రెడీ చేసి పెట్టండి. దానివల్ల ఏంటంటే అది ఒక ఇట్ వాస్ డిజైన్ టు ఇంటర్సెప్ట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని 30 kilometers నుంచి 400 kilometers లోపల, అండ్ అలాగే డ్రోన్స్ని కూడా అది ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో దాన్ని రెడీ చేసి పెట్టమని ఒక ఇన్స్ట్రక్షన్ అట. సరే, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఊవిళ్ళూరితో ఎదురు చూస్తున్నాడు నెతన్యాహు. ఎందుకంటే ఇరాన్తో పాత కష్టాలు ఉన్నాయి కదా ఆయనకి. ఈ హెజ్బుల్లాస్ని, హమాస్ని, హౌతీస్ని వీళ్ళందరినీ తోలింది ఇజ్రాయెల్కి అతనే అనే ఖమేనీ, లేకపోతే ఇరాన్ రూల్ అని వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకుందామని ఈరోజు ఇజ్రాయెల్ కూడా రెడీగా ఉంది. డేవిడ్ స్లింగ్ వచ్చిందంటే మాత్రం అది మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇప్పటికే మార్కెట్లో దానికి పేరుంది సార్. అంటే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది మిడిల్ ఈస్ట్కి వచ్చి ఇరాన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ కూడా ఉపయోగించుకోవాలనుకుంది. తర్వాత ఇక్కడ ఖతార్ ఉన్నా తర్వాత ఇప్పుడు మెయిన్ యాక్టర్గా ఉండేది ప్రాక్సీగా అమెరికన్ వారంతా ఇజ్రాయలే దే కెన్ ఫైట్ ఆర్ లీడ్. అందుకనే చెప్పారు అడ్వాన్స్గానే. ఎస్, ఇరాన్ కమేనీ కూడా అదే అంటున్నాడు కదా, మీకు ఏదన్నా అయితే మేము ఇక్కడ ఇజ్రాయెల్ని, మాకు ఏదన్నా అయితే ఇక్కడ ఇజ్రాయెల్ని తుడిచిపెట్టేస్తామని, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ చేసుకుంటాం. ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఆల్ అమెరికన్ బేసెస్ అన్ని కూడా మేము అటాక్ చేస్తాం అంటున్నాడు. సో నెతన్యాహుకు ఇప్పుడు మల్టిపుల్ యాంగిల్స్లో ఫైట్ చేయాల్సి వస్తుంటుంది. అఫ్ కోర్స్ అటు హమాస్ తోటి, ఇటు హెజ్బుల్లాస్ తోటి, ఇటు హూతీస్ తోటి, తర్వాత ఇక రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్. అది ఈ రివల్యూషనరీ గార్డ్స్ అనేదే ఫాదర్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ సపోర్టర్ ఫర్ ఆల్ దీస్ వాట్ ఎవర్ ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మనకి గనక ఈ జైషే మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబాకి ఫాదర్ ఐఎస్ఐ ఎలాగో, అక్కడ హెజ్బుల్లాస్కి, హౌతీస్కి, హమాస్కి ఫాదర్ రెవల్యూషనరీ గార్డ్స్, గాడ్ ఫాదర్ అన్నిటికీ ఎవ్రీథింగ్ దేర్. ఇప్పుడు అదే కదా ఇప్పుడు యాక్చువల్గా ఇరానియన్స్కు చాలా వరకు కొంతమంది ఇది ఏమంటారంటే లిబరల్స్ కానీ లేకపోతే ఐడియలిస్ట్ కాదు అనేది, మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కామన్ మ్యాన్ ఇన్ని కష్టాలు పాలవుతుంటే ఈ ప్రాక్సీ గ్రూపులను పెట్టుకొని వాళ్లకు
ఆర్మ్స్, ఆర్మమెంట్స్, డబ్బు ఇవన్నీ సమకూర్చడం ఎందుకు, అసలు వై గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అని అది క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా వీళ్ళు యాక్చువల్గా అంటే ఇరాన్ అంటాం కదా, ఈ రివల్యూషన్ అయిన తర్వాత సడన్గా వాళ్ళు అసలు ఇరాన్ పొజిషన్ ఏంటి అని ఆలోచించుకుంటా ఏన్షియంట్ గ్లోరీ ఈక్వల్ టు దట్ అలానే మేము ఉంటాము అనేది మొదలుపెట్టి ఆ రీజన్ మొత్తంలో ఇరాన్ ఏమంటారంటే ఆధిపత్యం, పెత్తందారితనం లేకపోతే ప్రాముఖ్యతను అంత సంపాదించుకోవాలని ఏమైందని అంటే పాకులాడింది. కానీ సరిపోదు కదా. సో డైరెక్ట్గా అమెరికా ఉన్నంత బలం ఎకనామిక్, మిలిటరీ నీకేం లేదు కదా. సో దానిలో కంపేర్ చేసుకొని విల్ డిఫీట్ అమెరికా, విల్ డూ దిస్ అండ్ దెన్ డెత్ టు అమెరికా అని పెట్టేసి ఎలా చేయాలని కూడా సేమ్ పాకిస్తాన్ అదే అంటుంది కదా మొదటి నుంచి, ఇండియా డెత్ టు ఇండియాను ఇది నాశనం చేస్తారు. ఏం చేస్తే చేయరు, కాకపోతే ఏం చేస్తారంటే ప్రాక్సీ వాళ్ళు మొదలు పెడతారు, నాన్ స్టేట్ యాక్టర్స్ తీసుకొస్తారు. ఈ పాకిస్తాన్ ఏది చేసిందో ఇప్పుడు వాళ్ళు ఇరాన్లో కూడా సేమ్ కమనీ గ్రూపు, తర్వాత ఈ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్, ఐఏసీ ఆల్మోస్ట్ సిమిలర్. వాళ్ళు కూడా 4-5 ఏరియాలు ఇప్పుడు ఇప్పుడు మన హమాస్ కంచి మొదలు పెడితే, హెజ్బుల్లా కంచి మొదలు పెడితే, హౌతీస్ కంచి వీళ్ళు పాలిస్తున్నారు. సో దానివల్ల ఇరాన్కి వచ్చిన లాభం కంటే ఇరాన్ ప్రజలు చాలా నష్టపోతుంటారని గమనిస్తారు. కానీ రూలర్స్ ఆర్ ఈ లీడర్స్, ఈ కమెనీ అండ్ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ పెత్తనం ఉంచుకోనికి, చూడు మనం ఇంటర్నేషనల్గా ఇంత ఉన్నాం అంత ఉన్నాం అని చూపించుకోనికి, అది ఒక కంటిన్యూషన్ ఆఫ్ దేర్ అంటే రెజిమ్. దాని గురించి పాకులాడి ఇలా కష్టాల పాలవుతున్నారు తప్ప కొంతవరకు వాళ్ళు కనుక రియల్గా ఆలోచిస్తే ఫస్ట్ వాళ్ళ డొమెస్టిక్ అఫైర్స్ సరిదిద్దుకొని వాళ్ళ ఎకానమీ కనుక సరిగా పెట్టుకుంటే ఈ పరిస్థితులు రాకపోవు. ఒక అంటే హిల్లరీ క్లింటన్ షీ యూస్ టు సే సార్ అట్టర్ ఆవిడ, స్నేక్ ఇన్ ద బ్యాక్ యార్డ్ విల్ బైట్ యూ సమ్ డే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అని ఆవిడ ఒకసారి చెప్పారు. అలా వీళ్ళ బ్యాక్ యార్డ్లో పెంచి పోషించిన హమాస్ ఉగ్రవాదులు, హౌతీస్, అలాగే హెజ్బుల్లాస్. హౌతీస్ ఎలా తయారయ్యారో చూశారు కదా, యమన్లో అశాంతికి వాళ్ళు కారణం. వాళ్ళ కారణంగా అటు సౌదీ, ఇటు యుఏఈ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఎవరిని ప్రశాంతంగా ఉండని ఇట్లా ఇలాంటి వాళ్ళందరినీ, ఈ గుంపుల్ని పోగేసి ఈరోజు ఖమేనీ చేస్తున్న ఈ అరాచకం వల్ల ప్రపంచ పోలీసు వచ్చి తాను ఎక్కడ శాంతిని స్థాపించడానికి ఆయన వస్తాను, ఆయనేమో ఈయన అంతర్జాతీయ నేరస్తుడు అంటాడు. సో ఇంతవరకు అలాంటి టర్మ్ అయితే ట్రంప్ మీద ఎవరు ఖాయం చేయాలి, ఈవెన్ మధుర కూడా ఖాయం చేయాలి అలాంటి టర్మ్, ఆయన ఎత్తుకొని ఖాయం చేయాలి. అంటే ఏ స్థాయిలో వీళ్ళ వెంజన్స్ ఉంది అమెరికా మీద అనేది ట్రంప్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది సార్, ఇప్పుడు ఇరాన్ని చుట్టుముట్టి ఇవన్నీ ఫోర్సెస్ అన్నీ ఒక అగ్రెషన్లోకి వెళ్తే వాట్ విల్ బి ద స్టాండ్ ఆఫ్ చైనా అండ్ రష్యా? ఇప్పుడు మీరు మంచిగానే అన్నారు. ఇప్పుడు ఎందుకంటే చైనా, రష్యా ఇరాన్కు క్లోజ్ ఫ్రెండ్స్, ట్రేడ్ పార్ట్నర్స్. ఒకటి ఏంటంటే డిఫెన్స్ ఇష్యూలో, ఇంకోటి ఆర్డినరీ ట్రేడ్లో వాళ్ళ ఆర్మ్స్, ఆర్మమెంట్స్ అన్ని ఇరాన్ కొంటుంది. ఇరాన్ యాక్చువల్గా కొన్ని డ్రోన్స్ని కూడా రష్యాకి ఇచ్చింది. అదే పర్ డే దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్ 5,000 to 10,000 డ్రోన్స్ అండి. చెప్తున్నాను ఇప్పుడు ఎక్కడా కూడా మనం తక్కువ అంచనా ఎక్కర్లా. అదే ఇప్పుడు యుక్రెయిన్ మీద ఉపయోగించే డ్రోన్స్ ఇరాన్ నుంచి పోయి చాలా మంచిగా పనిచేసినాయి, రష్యా కూడా ఒప్పుకున్నది. సో వాళ్ళకున్న ఈ కోఆపరేషన్, డిఫెన్స్ కోఆపరేషన్ ఇటు రష్యా తోటి, ఇటు చైనా తోటి చాలా బాగుంది. ట్రేడ్ కూడా ఇప్పుడు చైనా #1 ట్రేడ్ పార్ట్నర్ ఇరాన్. మ్యాక్సిమం ఆయిల్ అంతా ఇరాన్ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్లో 75% చైనానే ఇంపోర్ట్ చేసుకుంటుందని చెప్తున్నారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే ఇంత డీప్గా ఉన్న రిలేషన్స్, ట్రేడ్ అండ్ దెన్ డిఫెన్స్, అవి కొంతవరకు ఆల్రెడీ చైనా వాయిస్ చేసింది అగెనిస్ట్గా, ఇది మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇన్ ఇరాన్ లీడ్స్ టు కెటాస్ట్రోఫిక్ రిజల్ట్స్ అని అనేసింది. రష్యా కూడా అదే అనేసింది. వాటన్నిటికన్నా ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ కూడా యుఎస్కు చెప్పాల్సి వచ్చింది, మీరు సీరియస్ మిలిటరీ యాక్షన్ ఏదైనా మొదలు పెట్టేస్తే నియర్ బై ఉన్న కంట్రీస్ లైక్ మాకు టార్గెట్ అయిపోతాయి, అది బాగుండదు. మిలిటరీ యాక్షన్ లేకుండా ఎనీ అదర్ శాంక్షన్స్ అంటే మేము విల్ కోఆపరేట్ అన్నట్టు వాళ్ళు అంటున్నారు. బట్ ఎనీవే ట్రంప్ ఇప్పటికైతే మీరు అన్నారు కదా, ఇది మొబిలైజేషన్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆర్మ్స్, తర్వాత నేవల్, దెన్ ఎయిర్ ఫోర్స్ అవన్నీ తీసుకుంటున్నారంటే వర్స్ట్ ట్రంప్ పద్ధతి ఏంటంటే ఒకటి అండి,
మ్యాక్సిమం ఫోర్స్ చూపించి భయపెడతాడు ఒకటి. ఒకవేళ లొంగకపోతే ఇది ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అయితే బాంబింగ్ చేసిపోవటం అనేది, అలా అట్లీస్ట్ ఏది లైటనింగ్ స్ట్రైక్ ఆర్ బ్లిడ్ స్క్రీక్ స్ట్రైక్ అనేది ఒకటి వేసేసైనా భయపెడతాడు. దానికైనా ఈ అన్ని ప్రిపరేషన్స్ అవసరం. ఈవెన్ ఈ మూమెంట్స్ తోటి, ఈ పొజిషనింగ్ తోటి కూడా చాలా వరకు వాట్ ఎవర్ టార్గెటెడ్ కంట్రీస్ భయపడతాయి నేచురల్గా. వాళ్ళ బలానికి వీళ్ళకున్న బలానికి చూస్తే తప్పకుండా భయపడతాయి. దానివల్లనే ఇప్పుడు అదే అన్నాడు కదా ట్రంప్, మొత్తం ఎగ్జిక్యూషన్స్ అన్ని స్టాప్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఇరానియన్ గవర్నమెంట్ అని మొదలు పెట్టేశాడు. అంటే అది అన్నా కానీ మీరు అన్నారు ఇది ఎందుకు మొబిలైజ్ చేసిందంటే దేని దానికే. ఇది చేయకపోతే మళ్ళీ ఏది ఈ అల్లర్లన్నీ తగ్గిపోయినాయి, యాజ్ ఇట్ ఈస్గా బిజినెస్ యాజ్ యూజువల్ అనేది మొదలుపెట్టి మళ్ళీ కమెనీ మళ్ళీ రివల్యూషనరీ గార్డ్ సప్రెషన్ మొదలు పెడుతుంది అనేది అభిప్రాయం కూడా ఉన్నది. అందుకనే టు షో ద స్ట్రెంగ్త్ అది నడుస్తున్నది. బట్ ఇప్పుడు మనం వీ కెనాట్ రూల్ అవుట్ ట్రంప్ ఈజ్ డిఫరెంట్ పర్సన్. ఎందుకని చూసాం కదా, ఎవరైనా ఆ మచ్చడో తీసుకుపోయి కరెక్ట్ గా ఇంకో 2 రోజులు ఆగితే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది సార్. లాస్ట్ ఇయర్ కూడా వీ హ్యాడ్ ఏ డిబేట్ ఆన్ ద డే. ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఇక్కడ ఇంకోటి అంబాసిడర్ గారు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అంటే ట్రంప్కి ప్లాన్ బి ఉంటుంది. ఈ ఖమేనీ ఉన్నాడో లేడో తెలియని ఖమేనీ వింటాడో లేదో తెలియకపోయినా ట్రంప్ హాజ్ అ డిఫరెంట్ ప్లాన్. ఈ షా జూనియర్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన మహోత్సవం ఒకటి ఏదో కాన్సెక్రేషన్ సెరమనీ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ షా జూనియర్ హీ హాజ్ బీన్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఫర్ ద లాస్ట్ 50 years. ఇరాన్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు, ఆ డెమోగ్రఫీయే తెలియదు ఆయనకి. ఎందుకంటే ఎగ్జైల్లో ఉన్న కారణంగా, వాళ్ళ తండ్రి ఎగ్జైల్లో ఉన్న కారణంగా ఆయనకు ఆ ఇరానియన్ కల్చర్ కానీ, భావోద్వేగాలు కానీ, అక్కడ ఉండే పరిపాలనా పరమైన వ్యవస్థ గురించి కానీ సమగ్రమైన అవగాహన ఉండిపోవచ్చు. పెద్ద షాకి 4 పిల్లలు, ఈయన చిన్నోడు. వీళ్ళ సిస్టర్ ఆవిడ లీలా పెహ్లావి, ఆవిడ 31 yearsకి షీ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ సెవరల్ హెల్త్ డిజార్డర్స్. లేకపోతే ఆమె వచ్చి ఉండేదని ఒక ప్రచారం లోగడ ఉండేది. సరే, ఇతను ఇప్పుడు 50 yearsగా లేని ఒక మనిషిని ఆ దేశానికి తీసుకొచ్చి నువ్వు అధ్యక్షుడివి, నువ్వు పరిపాలించంటే ఏం ఆయనకి, ఆయన ఫినామినల్గా ఆయన ఎస్ మన షా కొడుకు అనే ఒక భావోద్వేగం అటాచ్ అయి ఉండొచ్చు కాక, బట్ బ్యూరోక్రాట్స్ ఆయనకి ఎంతవరకు సహకరిస్తారు? అండ్ అసలు అక్కడ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉందా లేదా? ఇప్పటివరకు అది థియోక్రటిక్ స్టేట్లో ఇలాంటివే ఉండవు కదా. ముల్లా చెబితే మాట దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకోవటం, ఆ రివల్యూషనరీ గార్డ్స్ జనం మీద పడి చంపేయటం, ఈ రెండే వాళ్ళకి తెలుసు. అలాంటి చోట ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎన్వైరాన్మెంట్ ప్రో అమెరికా ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఒకవేళ నిజంగా ఆయన తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసినా సాధ్యమవుతుందా? వాసు గారు మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఎందుకనంటే ఇప్పుడు షా ఫాల్ 1979 తర్వాత 17 years పిల్లోని లెక్క ఏదో దేశాన్ని వదిలిపెట్టిపోయి ఎగ్జైల్లో ఉండి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి నేను రిప్రజెంట్ చేస్తాను ఇరాన్ అని అంటే, ఒకవేళ ఇన్ బిట్వీన్ కొన్ని ఇష్యూస్లలో తను ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ వెల్ఫేర్ గురించి వేరియస్ కంట్రీస్కు ఏదైనా రిప్రజెంట్ చేసినట్టు, ఏదైనా సాధించినట్టు కనుక కనిపిస్తే ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ అదే అవుతుంది, అమెరికన్ పప్పెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, మాకు అవసరం లేదని మొదలు పెట్టేస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అమెరికన్స్కు తగ్గట్టు ఎవరు ఆల్టర్నేట్ కనిపించట్లేదు. సో అక్కడున్న ఇది లిబరల్స్, తర్వాత ఇక కమ్యూనిస్టులు అయితే అమెరికన్స్ కూడా యాంటీ అగెనిస్ట్ కాబట్టి వాళ్ళను కమ్యూనిస్ట్ ఐడియాలజీని రానియరు. ఓన్లీ మోడరేటర్స్, లిబరల్స్ ఉంటే వాళ్ళను సరి అయిన ఒక లీడర్ లెక్క కనిపించే ప్రామినెంట్ ఫిగర్ లెక్క కనిపించట్లేదు. వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే 79 ఇప్పుడు అప్పుడే బాగున్నది, ఇదంతా వీళ్ళు వచ్చి మొత్తం కంట్రీని నాశనం చేశారనేది ఒక సెంటిమెంట్ ఉన్నది. కాబట్టి అదే సెంటిమెంట్తోనే అదే ఫ్లాగ్ని తీసుకొచ్చి అదే ఒక పర్సన్ తీసుకొస్తే కొంతవరకు ప్రజల్లో మళ్ళీ ఒక రీగ్రూపింగ్ అరౌండ్ దిస్ షా ఫ్యామిలీ, షా డిసెండెంట్స్ ఉంటుందనే ఉద్దేశంతో వచ్చింది అది. కానీ ఇదంతా ఈ షా ప్రేమతోటి కాదు, కానీ యాంటీ కమెనీ, యాంటీ రివల్యూషనరీ గార్డ్ సిస్టమ్ ఇప్పుడు రివోల్ట్స్ జరుగుతున్నాయి. అందుకని ఏదో ఒకటి ఉండాలి కాబట్టి హ్యాంకరింగ్ పాయింట్ కావాలన్నప్పుడు షా పెడుతున్నారు. కానీ షా వల్ల ఇప్పుడు అలా అంటే ఇప్పుడు వెనిజువేలాలో కొంతవరకు నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్న ట్రంప్ అక్కడ డెల్సీ
రోడ్రిగన్నే పెట్టేసినాడు. వైస్ ప్రెసిడెంట్ని యాక్టింగ్ ప్రెసిడెంట్గా లేకపోతే వాట్ ఎవర్ ఇంటరీమ్ ప్రెసిడెంట్ ఏదో పెట్టేసి నడిపిస్తున్నాడు. అంటే ఎక్సెప్ట్ మధురో మిగతా సిస్టమ్ అంతా అక్కడే ఉంది కదా. సిస్టమ్ ఈజ్ ఇన్ ప్లేస్ సార్ అక్కడ, అది టోటల్. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే డెల్సీ రోడ్రిగెస్ మన వైస్ ప్రెసిడెంటే కాకుండా ఇన్ఛార్జ్ ఆయిల్ అండ్ ఎనర్జీ మొత్తం ఆవిడ చేతులు ఉంది కాబట్టి అమెరికన్స్ కావాల్సింది ఆయిల్ అంతే, అవసరం వస్తే అదర్ మినరల్స్, మిగతా అంతా ఏమైతే మాకేంటి అనే పద్ధతిలో చూపించినట్టే లెక్క. లేకపోతే హోల్ ఎంటైర్ సిస్టమ్ అలానే పెట్టుకొని అది కూడా అన్నాడు ఆయన స్టేట్మెంట్ కన్నా చూస్తే, ఇఫ్ షీ డజంట్ డెలివర్ వాట్ వీ వాంట్ విల్ టేక్ మోర్ యాక్షన్ వాట్ ఎవర్ ఆల్రెడీ టేక్ అని అనేసిండు. సో మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఓకే వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్, ఇంకెందుకు ఎక్స్ట్రా యాక్షన్. కాకపోతే మళ్ళీ తను కూడా నేను యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా, ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీన్లాండ్, ప్రెసిడెంట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పెట్టుకుంటారు కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యాక్షన్ అనేసిండు. ఇక్కడ ఏంటంటే పరిస్థితులు ఇరాన్లో అలా కాదు, ఇరాన్కు వెనిజువేలాకు చాలా డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడున్న ఇస్లామిస్ట్ థియోక్రాటిక్ సెటప్ ఏదైతుందో అది ఈ రివల్యూషనరీ గాడ్స్ ఎంత స్ట్రాంగ్ అయిపోయారు అని అంటే అది వాళ్ళు మిగతా వాళ్ళను ఎవరిని టాలరేట్ చేసే పద్ధతులు లేరు కాబట్టి సప్రెషన్లు మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మన రజాకార్ల మాదిరాళ్ళు. ఎగ్జాక్ట్లీ అది ఆ సిస్టమ్తోనే నడిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ నడుస్తున్నది కానీ విత్ ఇన్ దట్ డొమెస్టిక్ సిస్టంలోనే ఒక గెరిల్లా వార్స్ లెక్క వచ్చేసింది మన దగ్గర. అంటే ఇక మావోయిస్టులు కానీ లేకపోతే నక్సలైట్స్ కానీ ఎటువంటి వస్తున్నాయి అవన్నీ తగ్గిపోతున్నాయి, ఒక ఐడియాలజీ అదే. కానీ ఇరాన్లో మాత్రం యాంటీ కమ్యూనీ సెంటిమెంట్ మ్యాక్సిమం ఉన్నది ప్రజల్లో, కానీ దాన్ని సరి అయిన పద్ధతిలో ఛానలైజ్ చేసి లీడ్ చేసే వాళ్ళని లేకుండా చేస్తున్నది ఇది రివల్యూషనరీ గాడ్ సిస్టమ్. సో అందుకనే ఇప్పుడు ఈవెన్ ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడైతే ఖమేనీ ఉన్నాడు కదా, ఈయననే ఇది ఎంతో కాలం రోహెల్లా ఖొమేనీ కింద ప్రెసిడెంట్గా చేసిండు 8 సంవత్సరాలు. సో ఈ నోస్ ఈ ఇన్స్ అండ్ అవుట్స్. కాబట్టి ఎలా అయితే ఈ సిస్టాన్ని కంటిన్యూ చేసి ప్రజలను సప్రెస్ చేసి అప్రెస్ చేసి రూల్ చేయగలం అనేది ఆయనకు అడ్మినిస్ట్రేషన్ వైజు 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నది. తర్వాత రిలీజియస్ వైజు థియాలజీ వైజు ఆయనకు నెక్స్ట్ కొమ్మెనీ కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఈయన నడిపిస్తున్నాడు. సప్రెషన్స్ ఎన్ని రివోల్ట్స్ వచ్చినా ఓవర్కమ్ అవుతున్నారు. కానీ అయితే ఇంకొకటి సార్, ఒక చిన్న ప్రశ్న, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ లాంటి ఒక హెంచ్మెన్ వీళ్ళకి ఇరాన్లో లేడా యుఎస్కి? మళ్ళీ ఈయన అంటే బయట నుంచి రావాలి, ఇతను జూనియర్ షా బయట నుంచి రావాలి. ఈ మహమ్మద్ యూనస్ లాంటి హెంచ్మెన్ దొంగతనంగా వాళ్ళ పిహెచ్డీలు పెట్టేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకొని లాబీ చేసుకొని క్లింటన్ ఫౌండేషన్ డబ్బులన్నీ మనీ లాండరింగ్ చేసి ఇలాంటి అవకతవకలకు పాల్పడిన మేధో సంపత్తి ఉన్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళు అలాంటి లీడర్ని తయారు చేస్తుంటారు కదా ఇప్పటికి. అమెరికా జనరల్గా చేస్తుంటుంది కదా, డీప్ స్టేట్ చేస్తుంటుంది కదా, లేరా వాళ్ళకి? ఇప్పుడు అదే అన్ఫార్చునేట్గా వీళ్ళు ఇప్పుడు రెండు, ఒకటేమో అమెరికన్ సిఐఏ ప్లస్ ఇక్కడ ఇజ్రాయెల్ మొసాద్ రెండు పనిచేస్తున్నాయి. అయితే ఏమవుతుందంటే ఇజ్రాయెల్లో ఉన్న మొసాద్ సిస్టమ్ ఓవర్టేక్ చేసింది సిఐఏ యాక్టివిటీస్ కంటే కూడా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అసలు ఎవరిని దగ్గరికి రానియద్దు, ఎవరిని డెవలప్ కానియద్దు, ఇరాన్ను పూర్తిగా నాశనం చేయాలనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించారు. కానీ ఇరాన్ను కంటిన్యూటీగా పెట్టి ఆల్టర్నేట్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకుని మన ఇంట్రెస్ట్ను కొనసాగించేటట్టు ఎలా తయారు చేయాలనేది మాత్రం ఇజ్రాయలీస్ ఎక్కువ ఆలోచించలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే సిఐఏ వాళ్ళ సిస్టమ్ ఏమన్నదంటే ఇదంతా ఇజ్రాయెల్ చూసుకునే టెరిటరీ కాబట్టి లెట్ దమ్ టేక్ కేర్ ఆఫ్, వీల్ సపోర్ట్ అన్నట్టు. సో దాంతో ఏమైందంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ జూనియర్ షాను లేకపోతే పహలవి ఏదైతే ఉన్నాడో ఈ ఇన్ని సంవత్సరాలు ఎగ్జైల్ పోయినప్పుడు ఇప్పుడు 79 నుంచి అమెరికన్ యాంటీ అమెరికన్ సిస్టమ్ తోటే అప్పుడు రెవల్యూషన్ వచ్చింది. అమెరికన్స్ మొత్తం ఎంబసీ వాళ్ళను మొత్తం ఒక 1 year దాకా బందీలు పెట్టి అవన్నీ ఎన్నో జరిగినాయి. అప్పుడు ప్రెసిడెంట్ అయితే ఏది ఉగాండాలో జరిగినట్టు ఎంటబీ మీద చేసి వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని తీసుకురావడానికి ఒకసారి ఫెయిల్యూర్ కూడా అయిపోయింది డెజర్ట్లో. అటువంటి అన్ని జరిగినా కానీ ఆల్టర్నేట్ సిస్టమ్ కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ ఒక ఫిగర్ లెక్క ఎవరినైనా డెవలప్ చేసి
ఇది యాంటీ కామెనీ ఒక మూమెంట్ లెక్క తీసుకురావాల్సిన అవసరం అనిపించినా కానీ వాళ్ళు బహుశా చేయలేకపోయినట్టు అమెరికా ఇజ్రాయెల్